పిల్లలు కొద్దిగా కూర్చున్నాను, వాళ్ళ మీద పడిపోతారు ఇప్పుడు. జాగ్రత్త. సునీల సైరల్ ఇచ్చేసే. ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ బేతపూడి శ్రీను వర్సెస్ వందనం ఫ్రెండ్స్. లోన కూర్చో. నెక్స్ట్ మ్యాచ్ బేతాల రవి వర్సెస్ శ్యామ్ ఫ్రెండ్స్. ఈ రెండు టీమ్స్ కూడా రెడీగా ఉండబోతున్నారు. నెక్స్ట్ మ్యాచ్ శ్యామ్ వెల్ ప్లే. చేయాలి లైన్ ఇన్స్పెక్టర్స్ లైన్ అండ్ సెట్ చేయాలి మీరు. ప్లేయర్స్ అంతా కూడా నిజాయితీగా అల్లిపేసేసి ఇది టచ్ అయితే నిజాయితీగా ఒప్పుకోండి మీరు. సేఫ్ రైడ్ లైన్ ఎంపైర్స్. వందనం ఫ్రెండ్స్ 4 మార్కులు, బేతపూడి శ్రీను 2 మార్కులు. నెక్స్ట్ మ్యాచ్ బేతాల రవి వర్సెస్ శ్యామ్ ఫ్రెండ్స్. దయచేసి ఈ రెండు టీమ్స్ రెడీగా ఉండవలసింది మనది. వెరీ గుడ్. ఈ మ్యాచెస్ అన్ని కూడా ప్రతి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఇంకా కొన్ని గంటల్లో ఈ టోర్నమెంట్ ముగిస్తూ ఉన్నది కావున సార్ డిసైడ్ రైట్. దిస్ ఇస్ డిసైడ్ రైట్. సేఫ్ రైడ్ సేఫ్ రైడ్. స్త్రీల దగ్గర పురుషులు ఉండొద్దు దయచేసి. కానీ స్త్రీల బ్యాక్ సైడ్ పురుషులు. అరే తమ్ముళ్ళు వెనక్కి వెళ్ళాలి. అరే కళ్ళేడు తమ్ముడు కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. మీరు వెనక్కి వెళ్ళాలి. కొద్దిగా స్త్రీల బ్యాక్ సైడ్ ఉండొద్దు. ముందు నిలబడ్డ వాళ్ళు కూడా కూర్చోండి. వెనకాల కనిపిస్తే వెనకాల కనిపించడం లేదు. కంప్యూటర్ వాటర్ అందించాలి ప్లేయర్స్ కి. పురుషుల బ్యాక్ సైడ్ ఎవరు కూడా స్త్రీల బ్యాక్ సైడ్ ఎవరు కూడా పురుషులు కూడా వద్దు. వెల్ రైడ్ వందనం ఫ్రెండ్స్. టైమ్ అవుట్. స్మాల్ బ్రేక్. నెక్స్ట్ మ్యాచ్ శ్యామ్ ఫ్రెండ్స్ గురుబోడే వర్సెస్ బేతాల రవి దిరుసుమర్రు. ఈ రెండు టీమ్స్ కూడా బ్యాక్ సైడ్ పురుషులు ఉండొద్దని చెప్తున్నాం. అయినా కానీ మీరు వెనక వైపు నుంచి ఉన్నారు. దయచేసి పక్కకి వెళ్ళాలి. సేఫ్ రైడ్. దయచేసి స్త్రీల బ్యాక్ సైడ్ ఎవరు కూడా పురుషులు ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు గత వారం రోజుల నుంచి అన్ని మ్యాచెస్ సక్రమంగా జరుగుతున్నాయి. మీరందరూ కూడా
లైన్ ఎంపైర్స్ ఎలక్ట్గా ఉండాలి. ఈ ఆఖరి రోజు ఎటువంటి ఇష్యూస్ జరగకూడదు. దయచేసి అభిమానులంతా కూడా, ప్రేక్షకులంతా కూడా కంపెనీ వారికి సపోర్ట్ చేయాలా. డిసైడ్ రైడ్ సార్ సేఫ్ రైడ్ ఏం చూపించండి నాకు సరిపోతుంది పైకి. సేఫ్ రైడ్ 100 పాయింట్స్ 7 మార్కులు. బేతపూడి శ్రీను 4 మార్కులు. డిసైడ్ రైడ్, ఇది డిసైడ్ రైడ్. శ్రీను 100 పాయింట్స్ 8 మార్కులు. బేతపూడి శ్రీను 5 మార్కులు. నెక్స్ట్ మ్యాచ్ సేమ్ ఫ్రెండ్స్ గురుపూడి వర్సెస్ బేతాల రవి దృశ్యమర్రు. సేమ్ ఫ్రెండ్స్ వర్సెస్ బేతాల రవి దృశ్యమర్రు. స్కోర్ 100 పాయింట్స్ 9 మార్కులు. బేతపూడి శ్రీను 5 మార్కులు. నెక్స్ట్ మ్యాచ్ 100 పాయింట్స్ 10 మార్కులు. బేతపూడి శ్రీను 6 మార్కులు. అమ్మా చూడండి ఒకసారి. తల్లి కూర్చోండి, లేదంటే పక్కన జరండి. ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ 100 పాయింట్స్ వర్సెస్ బేతపూడి శ్రీను. 100 పాయింట్స్ 10 మార్కులు. బేతపూడి శ్రీను 6 మార్కులు. వెరీ గుడ్ ట్యాకిల్. లైన్ ఎంపైర్స్ కేర్ఫుల్ గా ఉండాలి. లైన్ సెట్ చేయాలి. రత్నాలు కోపడుతుండే ఇక్కడ పాముల రాజారత్నాలు. వెల్ ప్లే. సెయింట్ జాన్స్ లూథరన్ సచివాలయ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సెంటర్ పోటీలు ఏర్పాటు చేసినటువంటి వారు జీసస్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ మరియు జీసస్ సోల్జర్స్ వారు మైక్ పాయింట్ వద్ద కమిటీ వారు ఉన్నారు కావున వారిని సంప్రదించవలసిన మనవి. ఈ రాష్ట్ర స్థాయి సెంటర్ పోటీలకు మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండవ బహుమతి 40,000 రూపాయలు, మూడవ బహుమతి 30,000 రూపాయలు, నాలుగవ బహుమతి 20,000 రూపాయలు, ఐదవ బహుమతి 15,000 రూపాయలు, ఆరవ బహుమతి. ఇప్పుడు జరుగుతున్న మ్యాచెస్ 100 ఫ్రెండ్స్ వర్సెస్ బేతపూడి శ్రీను. 100 ఫ్రెండ్స్ 12 మార్కులు. బేతపూడి శ్రీను 7 మార్కులు. ఆట తిరిగి మొదలవుతుంది. లైన్ ఎంపైర్ స్కోరర్ ఎలర్ట్ గా ఉండాలి. ఇది డిసైడ్ రైట్. మరి ఇప్పుడు జరుగుతున్న మ్యాచెస్ 100 ఫ్రెండ్స్ వర్సెస్ బేతపూడి శ్రీను. 100 ఫ్రెండ్స్ 12 మార్కులు. బేతపూడి శ్రీను 9 మార్కులు. This of the game, yes sir. Line empires and scorers, select model.
మ్యాచ్ తిరిగి మొదలైంది. వాళ్ళ టీం అన్నారు, వాళ్ళ టీం అన్నారు, టీం అన్నారా ఎవరో నెక్స్ట్ మ్యాచ్ బేతాళ రవి వర్సెస్ శ్యామ్ ఫ్రాన్స్. వెరీ గుడ్ ప్లేయింగ్, వెరీ గుడ్ ప్లేయింగ్. బేతపడి టీమ్. దిస్ ఈస్ ఆల్సో సేఫ్ రైడ్. లేదు 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 ఇక్కడ చూడండి సార్, చూడండి డిసైడ్ రైడ్. అరే అటుకాదు అటుకాదు, బ్యాక్ మెడిసిన్ బాబా మీరు బాబా సందేశంగా డిసైడ్ రైడ్. స్కోర్ దగ్గర కొద్దిగా కనిపించేలా ఇష్యూ ఉంటుంది. ఒకసారి 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 వచ్చేస్తారు. బేతపూడి శ్రీను 11 మార్కులు, వందనం ఫ్రాన్స్ 13 మార్కులు. ఓన్లీ 2 రైడ్స్ మాత్రమే, 2 పాయింట్స్ మాత్రమే డిఫరెన్సియేషన్. వెల్ ప్లే. ఇది కోర్టు తెచ్చింది తేడా, మళ్ళీ మార్కేలు ఇప్పుడు మనోడు. తిరిగి మొదలవుతున్నది. సైడ్ కోటే లైన్ అపేర్స్ ఎలక్ట్గా ఉండాలి. చూడండి సంటి. క్లాబ్స్ మంచి మంచి మ్యాచెస్ జరుగుతున్నాయి. మంచి పాయింట్ వచ్చినప్పుడు క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి అందరూ కూడా క్లాబ్స్ కొట్టాలి దయచేసి. సెయింట్ జాన్స్ లోరం చచ్చిపోయే అర్థమైందో ఈ రాష్ట్ర సెంట్రల్ పోటీలకు బహుమతులు ఇస్తున్నటువంటి వారు మొదటి బహుమతి 40,000 రూపాయలు ఇస్తున్నటువంటి వారు పాము గాంధీ గారు, కట్టె రేషి గారు, వర్ధనం శంకర్ గారు. అలానే 30,000 రూపాయలు మూడో బహుమతి ఇస్తున్నటువంటి వారు కుమార్ సౌండ్స్ డెకరేషన్స్ బత్తా శాంతారావు గారు మరియు బత్తా రవికుమార్ గారు. అలాగే 4వ బహుమతి 20,000 రూపాయలు ఇస్తున్నటువంటి వారు జీసస్ ఫ్రాన్స్. బేతపూడి శ్రీను 13 మార్కులు, వందనం ఫ్రాన్స్ 17 మార్కులు. సేఫ్ రైడ్ బేతపూడి శ్రీను 13 మార్కులు, వందనం శ్రీను 17 మార్కులు. బేతపూడి శ్రీనికి స్కోర్ చాలా కూడా నువ్వు 1 మార్కు పోయిందాక ఇక్కడ ఎన్ని లెగిసిపోయేలా ఉన్నాయి. బోర్డు దగ్గర మిస్ బాబు గారు అట్లా కొద్దిగా ప్రేక్షకులకి ఆయన కొద్దిగా ఎలక్ట్రిషన్ అనేది చేస్తున్నారు కొద్దిగా ఉన్నారు. వందనం ఫ్రాన్స్ 17 మార్కులు, బేతపూడి శ్రీను 14 మార్కులు. 2 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ చేశాను. డిసైడ్ రైడ్ బేతపూడి శ్రీను 15 మార్కులు, వందనం ఫ్రాన్స్ 17 మార్కులు. ఓన్లీ 2 మార్క్స్ మాత్రమే గ్యాప్ ఉంది. ఇక్కడ ఏదైనా జరగచ్చు. పిప్పల్ల రాంబాబు గారు 1000 రూపాయలు. అలానే డిఫరెన్స్ చేసిన మాత్రమే మనవి. అలానే స్టార్స్ ఏర్పాటు చేసినటువంటి వారు దయచేసి మీరు కమిటీ వారు చేయండి. మీరు అనుకున్న కమిట్మెంట్ వాళ్ళకి ఇచ్చేయాలా. కట్టూరు ఎస్సీ గారు 91 మెంబర్ దయచేసి మీరు లోపల కావాలండి. కట్టూరు ఎస్సీ గారు లోపలికి వచ్చేయాలి. మీరు
కట్టూరేశ్వరి గారు. అలానే బేతాల రవి దిల్సుమార్ టీం వారు 1000 రూపాయలు సాధించి ఉన్నారు. బేతాల రవి బేతాల రవి గారే 1000 రూపాయలు, దిల్సుమార్ 1000 రూపాయలు. బేతపూడి శ్రీను 16 మార్కులు. వందనం ఫ్రెండ్స్ 15. డిసైడ్ రైడ్, ఇది డిసైడ్ రైడ్. ఫైనల్ ఎప్పుడే కాదు ఇప్పుడేలా ఉంది, ప్రతి మ్యాచ్ ఫైనల్ లా ఉంది. కేర్ఫుల్ కేర్ఫుల్, ప్లేయర్స్ అంతా కూడా తెలియదు కావాలి బాబు, ఇది ప్లేయర్స్ అంతా కూడా చాలా నిజాయితీ కదా. వెరీ గుడ్ ప్లేయర్, వెరీ గుడ్ ప్లే, వెరీ గుడ్ ప్లే. బేతపూడి శ్రీను 16 మార్కులు. వందనం ఫ్రెండ్స్ 19 మార్కులు. లాస్ట్ 4 మినిట్, ఈ ఆట ఆఖరి 4 నిమిషాలు మాత్రమే. లాస్ట్ 4 మినిట్స్. వారు లోపల వెళ్తున్న మనవి మీకు సపరేట్ గా గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాం. మళ్ళా స్టార్ట్ అయింది మ్యాచ్. ప్రకాష్ బేతపూడి శ్రీను 17 మార్కులు. వందనం ఫ్రెండ్స్ 19 మార్కులు. నిలబడద్దు, స్త్రీల బ్యాక్ సైడ్ పురుషులు ఎవరు నిలబడద్దు అమ్మా, స్త్రీల బ్యాక్ సైడ్ పురుషులు ఎవరు నిలబడద్దు దయచేసి. అలానే బ్యాక్ సైడ్ ఇంకా స్త్రీలు ఉన్నారు, ఏదో వచ్చి నిలబడిపోతున్నారు మీరు. తల్లి నవ్య తల్లి, మీరు బ్యాక్ సైడ్ ఉండాలంట. ప్రకాష్ చెప్పండి వాళ్ళకి అంత పక్కన ముందు నిలబడ్డ వాళ్ళు కూడా పక్క పంపించండి. ఎలా పురుషులు స్త్రీల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పురుషులు దయచేసి ప్రకాష్ వాళ్ళు కూడా పక్కన పంపించు. ఎవరు నిలబడ్డ వాళ్ళందరూ కూడా పక్కన పంపించు. ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ బేతపూడి శ్రీను వర్సెస్ వందనం ఫ్రాన్స్. బేతపూడి శ్రీను 17 మార్కులు, వందనం ఫ్రాన్స్ 20 మార్కులు. నిజాయితీగా ఒప్పుకోవాలి ప్రతి ఇది రైట్. వందనం ఫ్రాన్స్ 20 మార్కులు, బేతపూడి శ్రీను 17 మార్కులు. కష్టం లైన్ ఎంపైర్ సెలెక్ట్ ఉండాలి. డిసైడ్ రైడ్. బేతపూడి శ్రీను 18 మార్కులు, వందనం ఫ్రాన్స్ 20 మార్కులు. ఒక్క మార్కు మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఏం జరిగింది అక్కడ చెప్పలేని పరిస్థితి. కమిటీ వారు లైన్ ఎక్స్పర్ట్స్ అంతా ఎలక్ట్గా ఉండాలి. ఈ గేమ్ ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారో ఎవరు రన్నర్స్ గా ఉంటారో కూడా తెలీదు. చాలా చాలా టైట్ మ్యాచ్ ఇది. వెరీ గుడ్. బొత్తుల బొత్తులేకం గారు ఎక్కడున్నా మొత్తం దున్నుడు 21 ఒక్క మార్కే. ఏం జరుగుతుందో తెలియదు బాబాయ్. సేఫ్ రైడ్, సేఫ్ రైడ్. సార్ సార్ కేర్ఫుల్, ప్లేయర్స్ అంతా కూడా నిజాయితీ కావాలి.
ఇది డిసైడ్ రైట్. లైన్ అంపైర్స్ కేర్ఫుల్ ఉండాలి. ఓకే ఓకే, లైన్ అంపైర్స్ కేర్ఫుల్ ఉండాలి. డిసైడ్ రైట్, డిసైడ్ రైట్. డిసైడ్ రైట్. ఈ పాయింట్ తేలిపోతుంది. అటు ఈ పాయింట్ కూడా మ్యాచ్ తేలిపోతుంది.